రామాయణ ఉత్తరకాండ 57 సర్గ. ఇక్కడ వరుణమిత్రుల తేజస్సు నుంచి వశిష్ఠుడు ఆవిర్భవించుట, నిమి దేహంలో భృగు మహర్షి ప్రభావంతో మళ్ళీ చైతన్యాన్ని పొందుట, అతని దేహాన్ని మదింపగా అందు నుంచి మిథి అన్నవాడు జన్మించుట గురించి ఇక్కడ చెప్పబడింది. తాం శ్రుత్వా దివ్య సంకాసాం కథాం అద్భుత దర్శనాం లక్ష్మణః పరమ ప్రీతో రాఘవం వాక్యమబ్రవీత్. అద్భుతమైన ఆ దివ్య కథలు ఏవైతే రాముడి నుంచి వింటున్నాడో లక్ష్మణుడు ఎంతో సంతుష్టుడయ్యాడు. మళ్ళీ రాముడిలా అడుగుతున్నాడు. ఏదైతే వశిష్ఠుల వారు వస్తే ఆ నిమి చక్రవర్తి నిద్రలో ఉండి ఆయన రాకను తెలుసుకోలేదు, నేను వచ్చినా సరే లెగలేదని ఈయన ఆయన్ని శపించటం, నిద్ర నుంచి లేచి నిద్రపోయిన వాడికి రాకెలా తెలుస్తుందని మళ్ళీ ఆయన ఒకళ్ళనొకళ్ళు శపించుకోవటం, ఆ దేహాలు విడిచేశారు. అవన్నీ కూడా రాముడి నుంచి విన్నాడు. అలాగే అప్సరస ఎలా అయితే ఊర్వశి శాపం వల్ల మళ్ళీ పురూరవుకి భార్యగా భూలోకానికి ఎలా వచ్చింది అవన్నీ కూడా రాముడు చెప్పగా విని మళ్ళీ రాముణ్ణి లక్ష్మణుడు ఇలా అడుగుతున్నాడు. నిక్షిప్తదేహం కాకుత్సా కథంతో ద్విజపార్థివో పునర్దేహేన సంయోగం జగ్మతుః దేవ సమ్మతం. తస్య తద్భాషితం శ్రుత్వా రామః సత్యపరాక్రమః తాం కథాం కథయామాస వశిష్ఠస్య మహాత్మనః. రఘువర, దేవతల గౌరవాధరములు అందుకొనిన ఆ వశిష్ఠుడు, నిమి అన్నవారు మరలా వాళ్ళ దేహాన్ని ఎలా పొందారు? శాపాలైతే ఒకరికొకరు ఇచ్చేసుకున్నారు, దాంతో దేహాలు విధిచేశారు. అయితే దానికి మళ్ళీ విముక్తి ఎలా వచ్చింది, వాళ్ళు మళ్ళీ మామూలుగా ఎలా అయ్యారు అని అడుగుతున్నాడు. లక్ష్మణుడు యొక్క పలుకులు విన్న సత్యపరాక్రమమైన శ్రీరాముడు మహాత్మమైన ఆ కథని, ఆ చరిత్రని చెప్తున్నాడు, వృత్తాంతాన్ని. వశిష్ఠుని వృత్తాంతం మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు రాముడు. యస్తు కుంభో రఘుశ్రేష్ఠ తేజః పూర్ణో మహాత్మనోః తస్మిన్ తేజోమయో విప్రో సంభూతం ఋషి సత్తమో. లక్ష్మణ, మహాత్ములైన మిత్ర వరుణుల యొక్క ఆ రేతస్సు నుంచి కూడిన ఆ కుంభం పాత్ర నుంచి ఆ ఇద్దరు విప్రులు ఉద్భవించారు. పూర్వం సమభవత్తత్ర హ్యాజ్ఞస్య భగవాన్ ఋషిః నాహం సుతస్త వేత్యుక్త్వా మిత్రం తస్మాదప్ సాక్రమత్. పూర్వం సమభవత్తత్ర హ్యాగస్యో భగవాన్ ఋషిః నాహం సుతస్తా వేత్యుక్త్వా మిత్రం తస్మాత్ మాక్రమత్. వారు ఆ దివ్య తేజస్సు నుంచి ఎవరైతే ఉద్భవించారో వాళ్ళు ఋషీశ్వరులు. మొట్టమొదట ఆ కుంభం నుంచి పూజ్యుడైన అగస్త్య మహర్షి అవతరించారు. తర్వాత అక్కడ నేను నీ కుమారుడును కాను అని, అంటే మిత్రుడు అంటే సూర్యునితో మళ్ళీ ఇలా మాట్లాడాడు, నేను నీ కుమారుడను కాను. తద్ధి తేజస్తు మిత్రస్య ఊర్వశ్యాః పూర్వమాహితం తస్మిన్ సమభవత్ కుంభే తత్తేజో యత్ర వారుణం. ఉద్భవించగానే నేను నీ కుమారుణ్ణి కానని ఒకడు చెప్పాడు. ఆ కుంభం నుంచి మరి ఒక్క ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఊర్వశి నిమిత్తంగా కలిగిన మిత్రుడి ఆ సూర్యుడొక్క తేజస్సు కుంభం నందు ఉంచబడి ఉన్నది. ఇంకొకటి ఏదైతే ఉద్భవించిందో అది అక్కడి నుంచి నేను నీ కుమారుని కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కస్యచిత్వద కాలస్య మిత్ర వరుణ సంభవః వశిష్ఠస్తేజసా యుక్తో జగ్ఞచక్ష్వాకు దైవతం. అలానే ఆ వరుణుడి తేజస్సు ఏదైతే, ఇద్దరి తేజస్సులు ఆ కుంభంలో పెట్టారు, సూర్యుని తేజస్సు, వరుణుడి తేజస్సు. సూర్యుడి తేజస్సు నుంచి ఉద్భవించిన వాడు నేను నీ కుమారుణ్ణి కానని వెళ్ళిపోయాడు. ఇంకొక తేజస్సు ఏదైతే వరుణుడి తేజస్సు ఉందో ఆ కుంభంలో ఇంకా భద్రపరచబడి ఉంది. కొంతకాలం తర్వాత మిత్రవరుణుల తేజస్సు నుంచి ఆవిర్భవించిన వశిష్ఠుడు మహా తేజస్వి అయి ఇక్ష్వాకు వంశానికి గురువై వారి నుంచి పూజలు అందుకుంటున్నాడు.
తమిష్వాకుర్మః తేజా జాతమాత్రం అనిందితం వవ్రే పురోహితం సౌమ్య వంశస్యాస్య భవాయ నః. ఓ సౌమ్య, లక్ష్మణ, పుట్టిన మరుక్షణమే తేజోమూర్తి అయి విరాజిల్లిన వశిష్ఠుని ప్రతాపశాలి ఇక్ష్వాకు మహారాజు మన ఈ వంశం యొక్క మేలు కొరకు పురోహితుడిగా ఎన్నుకున్నాడు. ఏవం త్వా పూర్వదేహస్య వసిష్ఠస్య మహాత్మనః కథితో నిర్గమః సౌమ్య నిమేహ శృణు యథాభవత్. మన వంశం యొక్క పురోహితుడు ఆయన అని చెప్తూ, లక్ష్మణ, ఇంతవరకు మహాత్ముడైన వశిష్ఠ మహర్షి యొక్క నూతన దేహం ఆవిర్భవించిన రీతినే నీకు చెప్పాను. ఇక నిమి దేహం ఏర్పడిన పద్ధతిని కూడా చెప్తాను. దృష్ట్వా విదేహం రాజానాం ఋషయః సర్వ ఏవ తే తం తతో యోజయామాసుః యోగదీక్షాం మనీషిణః. ప్రతిభామూర్తులైన ఆ ఋషీశ్వరులందరూ కూడా విదేహుడుగా ఉన్న ఆ రాజుని చూసి తామే యోగ దీక్షను వహించారు. అక్కడ బ్రాహ్మణోత్తములు, పౌరులు, భృత్యులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తం చ దేహ్యం నరేంద్రస్య రక్షంతి స్మ ద్విజోత్తమాః గంధర్వైర్మాల్యైశ్చ వస్త్యైశ్చ పౌరభృత్య సమన్వితాః. తతో యజ్ఞే సమాప్తే తు భృగుస్తత్రేదమబ్రవీత్ అనయిష్యామి తే చేతః తుష్టాస్మి తవ పార్థివ. ఏదైతే వశిష్ఠుల వారిని ఆయన అడగగా నిమి చక్రవర్తి, నేను వచ్చి నీకు అది చేస్తాను, కానీ ఇంద్రుడు ముందుగా నన్ను అడిగాడు కాబట్టి అక్కడికి వెళ్తున్నాను అన్నాడు. ఈయన వచ్చే లోపల ఈయన వేరే వాళ్ళతో ఆ యాగం చేసేసుకున్నాడు. పైగా ఆయన రాకను కూడా గుర్తించుకున్నంతలాగా నిద్రపోయి ఉన్నాడు. ఆ కారణంగానే శాపం ఇచ్చాడు. అయితే ఈయన కూడా మళ్ళీ వశిష్ఠుడికి శాపం ఇచ్చారు. ఇరువురు ఒకళ్ళ మీద ఒకళ్ళు శాపాలు ఇచ్చుకున్నారు. అక్కడ రాజును చూసి యోగ దీక్షను వహించి ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణోత్తములు పౌరులతో అక్కడ ఉన్న వాళ్ళందరితో కలిసి ఆ రాజు యొక్క దేహాన్ని చూసి తైలలో దాన్ని ఉంచారు. ఇప్పట్లో మనం ఎలా అయితే ఐస్ బాక్సుల్లో పెడతాం, అప్పుడు నూనెలో ఉంచేవారు ఆ దేహాన్ని. గంధమాల్యాలతో, వస్త్రాలతో కాపాడుతూనే ఉన్నారు. యజ్ఞం ముగిసిన తర్వాత భృగు మహర్షి ఇలా అన్నారు, దేహంలో ఉన్న ప్రత్యాగాత్మ నేను సంతుష్టుడైతిని, నీ శరీరం చైతన్యవంతం అగునట్లు చేస్తాను అని. భృగు మహర్షిని ఎలా అయితే పెట్టుకుని ఆయన ఆ కార్యాన్ని చేసుకున్నాడు. ఆయన అందుకే సుప్రీతాశ్చ సురాః సర్వే నిమిశ్చేతస్తథా బ్రువన్ వరం వరయ రాజర్షేక్వతే చేతో నిరుహ్యతాం. అంతటా దేవతలందరూ ఆనందంతో నిమి యొక్క ఆత్మలో ఇట్లా పలికారు, రాజర్షి, ఒక్క వారము కోరుకో, అంటే ఏది కావాలో అది నువ్వు అడిగింది మేమిస్తాము. వరం అంటే వీళ్ళు ఒకటి కోరికతో చేసినప్పుడు తపస్సు చేసో ఏది చేసో ఆ వరం కోసం చేస్తాను, అది వాళ్ళకి అడుగు అని చెప్పి ఇస్తారు. ఇక్కడ ఈయనకి దేవతలు కూడా, అంటే దేవతల యొక్క గురువైన భృగు మహర్షి ఎలా అయితే తృప్తి చెంది ఆ దేహంలో ఉన్న అతనికి నీకు శరీరాన్ని చైతన్యవంతం చేస్తానని చెప్పాడు. దేవతలందరూ కూడా ఆనందంతో రాజుని నీకేం వరం కావాలో కోరుకో, నీ చేత ఇక్కడ మేము ఎక్కడ ఉంచాలి, అంటే ఏ తేజస్సు అయితే ఉందో నీ చేతన శక్తిని మేము ఎక్కడ ఉంచాలి అని అడిగారు. ఏవముక్తః సురైర్సర్వేః నిమిశ్చేతస్తథా బ్రవీత్ నేత్రేషు సర్వభూతానాం వసేయం సురసత్తమాః. బాణమిత్యేవ విబుధా నిమిశ్చేతస్తథా బ్రువన్ నేత్రేషు సర్వభూతానాం వాయుభూతశ్చరిష్యసి. ఆ తేజస్సు ఎక్కడ పెట్టాలని అడిగి మరి వాళ్ళు అలా ఉండగా అక్కడ వాళ్ళందరినీ చూసిన తర్వాత చేతోభిమాని అయిన ప్రత్యేగాత్మ దేవతలారా, నేను సకల ప్రాణుల యొక్క నేత్రాలయందు నివసిస్తాను అని చెప్పాడు. అంతటా దేవతలందరూ కూడా నువ్వు కోరుకున్నట్లే వాయు రూపంలో సమస్త ప్రాణుల నేత్రంలో వసించుతూ ఉంటావు నువ్వు అని ఆయనకి వరాన్నిచ్చారు. త్వత్కృతే చ నిమిష్యంతి చక్షుంషి పృథివీపతే వాయుభూతేన చరత విశ్రమార్థం ముహుర్ముహుః.
భూమిని పాలిస్తున్న ఓ పృథివీపతి, చక్షువులంటే కళ్ళు, అందులో ఉండే వాయు రూపంలో చరిస్తూ ఉంటావు నువ్వు సకల జీవుల్లో. నీకు చైతన్య శక్తి అన్నది ఆ కళ్ళల్లో ఉంటుంది కాబట్టే కళ్ళు ఇలాగే ఒక వస్తువుని ఏదన్నా అలానే చూస్తూ చూస్తూ ఉంటే మనకేమవుతుంది? అలసిపోతాం. రెప్పై వేయకుండా ఇంకా అలానే చూస్తూ ఉంటే ఏమవుతుంది? కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అందుకే నీ కళ్ళకేదైతే ఆ చేతనాశక్తి సకల జీవుల్లో పెడుతున్నానని చెప్పి వాటికి విశ్రాంతి కురిపించటానికే ప్రాణులు మాటి మాటికి తమ రెప్పల్ని మూసుకుంటారు. రెప్పల్ని కళ్ళకి విశ్రాంతి అంటే ఏంటి? ఏదైనా చూసి చూసి పని చేసి ఉన్నప్పుడు కాసేపు కళ్ళలా మూసుకుని ఉంటే ప్రశాంతంగా ఉంటూ ఉంటుంది. అందుకే ఆ రెప్పలు వేయటంలో విశ్రాంతి ఉన్నది. అందుకే ప్రాణులు మాటి మాటికి కనురెప్పల్ని మనం మూసుకుంటూ ఉంటాం. ప్రాణుల కన్నులు మూసుకుంటూ తెరుచుకుంటూనే ఎప్పుడూ ఉంటాయి. ఏవముక్త్వా తు విబుధాః సర్వే జగ్ముర్యథాగతం ఋషయోऽపి మహాత్మానో నిమిర్తేహం సమాహనం. దేవతలందరూ ఇలా చెప్పి తమ తమ స్థానాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మహాత్ములైన ఋషులు కూడా నిమి యొక్క దేహాన్ని గ్రహించి దానిలో అరుణుని ఉంచి అరణిం తత్ర నిక్షిప్య మదనం చక్రురుజసా మంత్రహోమైర్మహాత్మానః పుత్రహేతోర్నిమిస్తథా. నిమికి సంతానం కలగటానికి మంత్రపూర్వకంగా హోమాలన్నీ చేసి బలంగా మధించారు. అరణి ఇట్లా మధింపబడగా అందునుంచి ఒక మహా తేజస్సు అన్నది ఉద్భవించింది. యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు కొన్ని క్రతువులు చేయటానికి ఏవైతే మనకి ఈ చెట్ల నుంచి ఔషధీ గుణములతో కూడుకున్న కొన్ని కొన్ని విశేషమైన వాటికి అవి కూడా ఆ చెట్టు నుంచి విరిగి కింద పడ్డవే దాన్ని మళ్ళీ వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇలా ఆ శరీరానికి దీన్ని మదించి ఆ అగ్నిని ఉద్భవింపజేయటానికి ఎలా అయితే ఆ యాగాలకి హోమాలకి ఎలా చేస్తారో అలాగే ఇక్కడ ఈ శరీరాన్ని బలంగా మదించారు. అలా అందు నుంచి ఒక మహా తేజస్సు ఉద్భవించింది. అరణ్యాం మధ్యమానాయాం ప్రాదుర్భూతో మహాతపాః మదనాన్విధిరిత్యాహుః జనకో అభవత్ యస్మాద్విదేహాత్ సంభూతో వేదేహాస్తు తతః స్మృతః. మదించటం వల్ల కలిగి అక్కడ అతనికి మిథి అన్న పేరు, అలా మదించగా ఉద్భవించిన వాడు కాబట్టి తన పేరు మిథి అని పెట్టారు. ఇట్లా జన్మించటం వలన అతడు జనకుడయ్యాడు. విదేహుని నుంచి ఆవిర్భవించిన కారణంగా విదేహుడు అన్న పేరు కూడా ఖ్యాతికెక్కింది. ఏవం విదేహ రాజశ్చ జనకః పూర్వకోऽభవత్ మితిర్నామ మహాతేజాః తేనాయం మైథిలో అభవత్. విదేహుడిగా మొదటి జనకుడిగా ప్రశస్తి వహించిన ఈ మిథి కారణంగానే ఆ వంశము మిథిలా వంశమయ్యింది. అందుకే ఆ పేరు కూడా అలా ప్రసిద్ధికెక్కింది. ఇతి సర్వమశేషతో మయా కథితం సంభవ కారణం తు సౌమ్య నృపపుంగవ శాపజం ద్విజస్య ద్విజశాపాశ్చ యదద్భూత నృపస్య. అందుకే లక్ష్మణ, నిమి మహారాజు యొక్క శాపం వలన కలిగిన వశిష్ఠుడు యొక్క జన్మ, ద్విజుడైన వశిష్ఠుడి శాప ప్రభావంతో ఏర్పడిన నిమి యొక్క జన్మయు అద్భుతమైనవి. ఆ రెండు గాథల గురించి నీకు నేను ఇప్పుడు పూర్తిగా వివరించి చెప్పాను అని రాముడు చెప్పాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 57 సర్గ సంపూర్ణం.